మిత్రులరా, ఇది శ్రావస్తి దగ్గర ఉంది. శ్రావస్తికి జస్ట్ ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయితే ఈ శ్రావస్తికి చారిత్రకమైన చరిత్ర ఉంది. బుద్ధుడు 25 వర్షపు కాలాలు ఇక్కడ ఉన్నాడని చెప్తారు. అయితే బుద్ధుడి కంటే ముందు ఇక్కడ కసప బుద్ధ జన్మస్థానం కూడా ఇదే. 27వ కసప బుద్ధ ఈ మధ్య కాలంలో కార్బన్ డేటింగ్ కూడా బయటకు వచ్చింది. అయితే ఈ ప్లేస్ గురించి చారిత్రక విషయాలు ఏముండో తెలుసుకుందాం. నాకైతే ఈ యొక్క స్తూప గురించి అవగాహన లేదు. నేను నేపాల్ దేశం నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే నేపాల్ దేశంలో ఉత్తరాఖండ్ వెళ్ళడానికి దారి ఉంది. అయితే అక్కడ ఆ దారి చాలా చిన్నవి కొండ ప్రాంతాలు, ఘాట్లు ఉంటాయి. ఈ ఘాట్ సెక్షన్లో బండి స్పీడ్ పోలేదు. దానితో పాటు బండి ట్రబుల్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే హిమాలయ బైక్ అయినప్పటికీ చిన్న బైకులు అయితే రిపేర్ ఇస్తే చేసుకోవచ్చు, కానీ ఇక హిమాలయ బైక్ రిపేర్ వచ్చిందంటే ఇక నేను అక్కడే స్టక్ అయిపోవాల్సి వస్తుంది. అందుకోసమే నేను రూట్ మార్చుకున్నాను. ఇదంతా చూడండి, ఎక్కడైనా సరే బౌద్ధ వారసత్వం ఉందంటే కంపల్సరీ వాటర్ ఫెసిలిటీ ఉన్న చోటనే ఖచ్చితంగా బౌద్ధ వారసత్వాలు ఉంటాయి. కొండపైకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఇంతకుముందుకు ఇలా వచ్చేటప్పుడు కూడా నేను నేపాల్కి వెళ్తేప్పుడు ఇదే రూట్లో వచ్చాను. శ్రావస్తి మీదనే ఉండి శ్రావస్తిలో మొత్తం షూట్ చేశాను. ఇక దానికి శ్రావస్తి యొక్క మాన్యుమెంట్స్ అన్నీ. అయితే ఇక్కడ చాలా అసలు శ్రావస్తి అనేది పూర్తి బౌద్ధ ప్రాంతం అని చెప్పాలి. చాలా నిర్మాణాలు ఉన్నాయి. అంటే పురాతనమే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ నిర్మాణాలు చేశారు. చాలా బుద్ధ విహారాలు, ఒక్కొక్క దేశానికి ఒకరు సంబంధించిన విహారాలు నిర్మించారు. చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇక్కడ శ్రావస్తి. అయితే ఈ శ్రావస్తిలో ఈ స్తూప యొక్క నేను అప్పుడు షూట్ చేయలేదు. అయితే ఈ స్తూప యొక్క చరిత్ర ఏంటి నేను తెలుసుకుందాం. పైన పురావస్తు శాఖకు సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ నాడు, అతను ఏమో చెప్తాడేమో చూడాలి. లేదంటే నాకు తెలియదు నయమాలం అంటే నేను మళ్ళీ దీన్ని ఏమంటాను, దీని హిస్టరీ తెలుసుకొని మీకు వాయిస్ ఓవర్లు ఇస్తాను తర్వాత. ఒకవేళ ఇక్కడ అతను చెప్తే పర్వాలేదు, శ్రావస్తికి సంబంధించే ఉంటుంది ఇది. అయితే ఇక్కడ ఎందుకు ఉంది స్తూపం, దేనికి ఏ కాలం నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే విషయంపై మనం అవగాహన తెచ్చుకోవాలి. పైకి వెళ్ళటానికి ఎలా దారి కిందికి వస్తుంది, చుట్టూ వస్తుంది, కానీ ఇది పైకి రాలి, పైకి వెళ్ళాలి. ఇది వెళ్ళండి, వెళ్దాం. ఇలా దారి ఉంది అంటే కాలు నొప్పి ఉంది నాకు. ఇంత నిర్మాణం తవ్వకాలు జరపాలి అంతే. అంతా బుడికిపోయింది. ఇటుక పిల్లలు కనపడుతుంది చూడండి, వాటి మీదనే ఎక్కుతున్నాం మనము. ఓహో, ఇలా ఉందా దారి. నేను అడ్డం వచ్చేసా. మొత్తం ఇటుక పిల్లల పైన రోడ్డు వేశారు. వచ్చింది పురావస్తు శాఖ వచ్చారు. మిత్రులరా, ఇక్కడ పురావస్తు శాఖ సంబంధించిన వాళ్ళు అడిగితే నేను రికార్డ్ చేయలేదు. 3000 సంవత్సరాల క్రితం ఈ స్తూప నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. అయితే 3000 సంవత్సరాల క్రితం స్తూప నిర్మాణాలు అయితే లేవు అని నేను అనుకుంటాను. ఎందుకంటే 3000 సంవత్సరాల క్రితం
ఉన్నారు. అంటే 28 బుద్ధుల కాన్సెప్ట్ అయితే వస్తుంది. ఈ 28 బుద్ధుల కాన్సెప్ట్లో ఉండొచ్చు. కానీ ఇది 3000 సంవత్సరాల క్రితం నిర్మాణమైన బౌద్ధ స్తూపం అయితే ఇక్కడ ఉన్న ఆర్కియలాజికల్ సెక్యూరిటీ గార్డ్ చెప్తున్నాడు ఇదైతే 3000 సంవత్సరాల క్రితం అని. ఎవరు ఏంటిది అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదో స్తూపం, ఇక్కడ కూర్చోడానికి బుద్ధుడు తథాగత బుద్ధ ఇక్కడ ఆయన ప్రేయర్ చేశాడు. ఇక్కడ దమ్మదీక్ష ఆయన బుద్ధుడు తథాగత బుద్ధుడు కూర్చున్నాడు అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది. దాదాపు ఒక బుద్ధుడిని మనము అక్కడ విహారం ఉంది, వద్దాం మీరు చూసుకొని వద్దాం. ఇవన్నీ విహారులు. ఇవి అప్పట్లో బౌద్ధ భిక్షుల కోసము నిర్మించే ప్రతి చోట మనం చూస్తుంది విహారులమే. సో మిత్రులారా, దీని గురించి నేను స్టోరీ పూర్తిగా అనుకుంటాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శ్రావస్తి జిల్లా శ్రావస్తి ప్రాంతంలోనే ఉంది. అయితే ఇది 3000 సంవత్సరాలు అని చెప్పేసి తెలుస్తుంది. దీన్ని పూర్తిగా చారిత్రక విషయాలు మీకు త్వరలోనే అందించి యూట్యూబ్లో మీకు వాయిస్ ఓవర్తో సహా ఇస్తాను. ఓకేనా?